ఎండోక్రైనాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్వీసా గర్భకోశ మరియు ఇన్ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గార్ల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 18వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు ఉచిత ఓపీ కన్సల్టేషన్, అన్ని ల్యాబ్ టెస్టులపై 50% డిస్కౌంట్ మరియు ఐవీఎఫ్ కోసం ఎన్రోల్ చేసుకున్న దంపతులకు 20% డిస్కౌంట్ కలదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్, 7th లైన్, ముత్యాలపాలెం, నెల్లూరు. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. ప్రభుత్వ గ్రంథాలయానికి సొంత స్థలం, భవనం కేటాయించాలని ఆర్డీఓ షీనానాయక్కి వినతి. బీసీ ఐక్యతా భవన్ అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ కావలి పట్టణానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ గ్రంథాలయ శాఖకి సొంత స్థలం, భవనం లేకపోవడం బాధాకరమని బీసీ ఐక్య భవన అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ సోమవారం పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వం గ్రీవెన్స్ డే సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారి షీనానాయక్కి బీసీ ఐక్యతా భవన్ ఆధ్వర్యంలో బీసీ నాయకులు కావలి గ్రంథాలయ శాఖకి శాశ్వత స్థలం, భవన నిర్మాణానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యతా భవన్ అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ మాట్లాడుతూ, కావలి పట్టణంలో ప్రభుత్వ శాఖ గ్రంథాలయం అద్దె భవనంలో ఉండడం వల్ల, తరచూ మారడం వల్ల గ్రంథాలయ పాఠకులు అసౌకర్యానికి, ఇబ్బందులకి గురవుతున్నారని, పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకి సంబంధించిన మెటీరియల్ కనిపించకపోవడం వల్ల అభ్యర్థులు అనేక ఇబ్బందులకి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలం మంజూరు చేస్తే కలకత్తాకి చెందిన రాజా రామ్మోహన్ రావు ఫౌండేషన్ సొంత నిధులతో భవనం నిర్మించడానికి ముందుకొచ్చారని తెలిపారు. మున్సిపాలిటీ వసూలు చేస్తున్న ఇంటి పన్నుల్లో 8% గ్రంథాలయం అభివృద్ధికి పన్నులు వసూలు చేస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు కావలి పట్టణంలో ప్రభుత్వ గ్రంథాలయానికి సొంత స్థలంలో భవన నిర్మాణానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా కృషి చేసి పాఠకుల సామాజిక విజ్ఞానాన్ని అందజేయాలని కోరారు. ప్రముఖ సామాజికవేత్త ఎం మాల కొండారెడ్డి మాట్లాడుతూ, ఆర్డీఓ సానుకూలంగా స్పందించి త్వరలో ప్రభుత్వ గ్రంథాలయానికి సొంత భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యతా భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉరిటి గోవిందు, మధు, ఆవుల మంద, శ్రీనివాసులు, చిన్ని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి గ్రంథాలయ ఉద్యమాన్ని స్ఫూర్తితో కావలి ఆర్డీఓ గారు కావలి పట్టణానికి గ్రంథాలయానికి, ప్రభుత్వ శాఖ గ్రంథాలయానికి భవనాన్ని నిర్మించడానికి స్థలాన్ని కేటాయించడం కోసం కొన్ని స్థలాలు కూడా చూపించడం జరిగింది. వారు స్పందించి కలెక్టర్ గారి సహకారం ద్వారా దీన్ని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది.